Hello students, today's topic is electrodynamometer voltmeter. So ఇది వచ్చేసరికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది whose working depends on the reaction between the magnetic field of moving and fixed coil is known as the electrodynamometer అంటాం. అంటే ఏంటి, ఇదేంటంటే జస్ట్ ఒక ఫిక్స్డ్ అండ్ నాన్ ఫిక్స్డ్ కాయిల్స్కి మధ్య మనం ఏదైనా ఒక మెటీరియల్ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వాటి యొక్క రియాక్షన్స్ అనేది ఎలా ఉన్నది, దాని యొక్క రీడింగ్స్ అనేది ఎట్లా తీసుకుంటున్నాం అనేది తెలియజేసే మెషిన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్మీటర్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం దేనికోసం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది, మ్యాక్సిమం మనం దేనికంటే ఏసీ అండ్ డీసీ సర్క్యూట్స్ని యూజ్ చేసినప్పుడు ఆ సర్క్యూట్లో మనకి ఎంత పవర్ అనేది జనరేట్ అవుతుందో మెజర్ చేయడానికి యూజ్ చేసేదే ఈ ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్మీటర్స్ అనమాట. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఏం లేదు, సింపుల్గా మనం ఏదైనా ఒక కండక్టింగ్ మెటీరియల్ని కనుక, ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టింగ్ మెటీరియల్ని కనుక మనము ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య కనుక ప్లేస్ చేయగలిగితే అది మెకానికల్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఈ మెకానికల్ ఫోర్స్ అనేది ఈ మెకానికల్ ఫోర్స్ వల్ల ఏంటంటే స్కేల్లో మనకి డిఫ్లెక్షన్స్ అనేది స్కేల్ మీద మనం కనెక్ట్ చేసినటువంటి పాయింట్ యొక్క డిఫ్లెక్షన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, దీని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ 5 పార్ట్స్గా చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఫిక్స్డ్ కాయిల్, మూవింగ్ కాయిల్, కంట్రోలర్, డాంపింగ్, స్కేల్ అండ్ పాయింటర్ కింద తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి ఫిక్స్డ్ చూడండి, దీని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అనేది నేను ప్యారలల్గా కామన్గా చెప్పేస్తూ ఉంటాను, ఒకసారి నోట్ చేసుకొని. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ కాయిల్ అని చెప్పాం కదా, ఈ ఫిక్స్డ్ కాయిల్ని మనం ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, ఫిక్స్డ్ కాయిల్ని 2 పార్ట్స్గా, ఇది ఒక ఫిక్స్డ్ కాయిల్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఫిక్స్డ్ కాయిల్ని 2 పార్ట్స్గా అంటున్నాం కాబట్టి ఇలాగా అంటే ప్యారలల్గా మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 2 ఇది ఫిక్స్డ్ కాయిల్ ఇక్కడ ఒకటి అండ్ ఇంకొక పార్ట్ని ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ 2 ఫిక్స్డ్ కాయిల్స్ని ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చి అండ్ ఈ ప్యారలల్ కనెక్షన్స్కి మనం ఏం చేస్తున్నామంటే లోడ్ని కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి లోడ్ని ఇలా సిరీస్లా అంటే ఫిక్స్డ్ కాయిల్స్కి సిరీస్లో కనెక్షన్ ఇస్తున్నాము లోడ్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి దీన్ని ఇలాగా మనం ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఇక్కడికి మనకి ఈ లోడ్లో కరెంట్ అనేది పాస్ అవ్వాలి కాబట్టి ఈ ఫిక్స్డ్ కాయిల్స్ని మనం ఏమని చెప్పొచ్చు, కరెంట్ కాయిల్స్గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఏంటంటే ఈ ఫిక్స్డ్ కాయిల్స్ అనేది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది వర్కింగ్ అవుతుంది కాబట్టి దీన్ని కరెంట్ కాయిల్ అని కూడా కరెంట్ కాయిల్స్ అని చెప్తారనమాట. ఈ కరెంట్ కాయిల్స్ అనేది అప్రాక్సిమేట్లీ 20 ఆంపియర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే పవర్ని సేవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మనము మూవింగ్ కాయిల్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మూవింగ్ కాయిల్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఈ మూవింగ్ కాయిల్ అనేది ఏంటంటే ప్రెషర్ కాయిల్గా ట్రీట్ చేస్తాం. వీటిని ఏమంటున్నారు, కరెంట్ కాయిల్స్ అంటున్నాం. అలాగే మూవింగ్ కాయిల్ని ఏమంటున్నారు, ప్రెషర్ కాయిల్స్ అంటున్నాం అనమాట. ఈ ప్రెషర్ కాయిల్స్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాం అనమాట. సో ఓకే, సో ఇది మూవింగ్ కాయిల్స్ అంటున్నాం. ఈ మూవింగ్ కాయిల్స్ని ఏమని చెప్తున్నాము, ప్రెషర్ కాయిల్స్ అంటున్నాం. సో ఈ మూవింగ్ కాయిల్స్ని ఏంటంటే ఈ సప్లై వోల్టేజ్కి, ఇక్కడ ఇది సప్లై వోల్టేజ్, ఈ వోల్టేజ్కి ఇక్కడ మనం ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మూవింగ్ కాయిల్ అనేది ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది అంటే మూవింగ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది దాదాపుగా మనకి సప్లై వోల్టేజ్కి ప్రపోర్షనల్గానే ఉంటుందన్నమాట. ఎంత ఇస్తున్నామో అంతే ఇక్కడ కూడా కరెంట్ ఫ్లో అవటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దీన్ని ఈ పాయింట్, ఈ మూవింగ్ కాయిల్కి ఇక్కడ మనం పాయింటర్ని కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద పాయింటర్. ఇక్కడ మనం చేసాం కదా పాయింటర్, అండ్ స్కేల్ ఉంది కదా, క్యాలిబ్రేటింగ్ స్కేల్ అనేది ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా కనెక్షన్ ఇస్తున్నాం. దీన్ని ఇదేమవుతామో స్కేల్ అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ద పాయింటర్ అండ్ స్కేల్. నెక్స్ట్ ఇది ఏంటి మనం చూస్తున్నాము, వాట్ కాబట్టి
ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, ఇన్ వాట్స్లో తీసుకుంటాం. రీడింగ్ ఎట్లా మెజర్ చేసుకుంటాం అంటే ఇన్ వాట్స్లోని మెజర్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి మూవింగ్ కాయిల్కి దగ్గర మనం పాయింటర్ తీసుకున్నాం కదా, ఈ పాయింటర్ అనేది ఈ స్కేల్ మీద డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, మూవింగ్ కాయిల్ దగ్గర ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా డిఫ్లెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇందులో ఫ్లో అవుతున్న ఈ మూవింగ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మూవింగ్ కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎక్కువగా కనుక కరెంట్ ఫ్లో అనేది జరిగినప్పుడు దీనిలో మనకి టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అది మనకు తెలిసిన విషయమే. సో ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఎక్కువ కరెంట్ ఫ్లోని ఫ్లో అవనివ్వకుండా కంట్రోల్ చేయడానికి ఈ మూవింగ్ కాయిల్కి సిరీస్గా ఒక రెసిస్టర్ని కనెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రెసిస్టర్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ది మూవింగ్ కాయిల్. ఓకే, అండ్ ఇది మనకి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు కంట్రోలర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ కంట్రోలర్ ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్ టాక్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఒక కంట్రోలర్ అనేది ఏమంటున్నామంటే గ్రావిటీ కంట్రోలర్ అంటాము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ప్రింగ్ కంట్రోల్ అంటున్నాం అనమాట. ఈ టైప్ ఆఫ్ అంటే ఎలక్ట్రోడైనమోమీటర్, వాట్ మీటర్స్కి వచ్చేసరికి స్ప్రింగ్ టైప్ కంట్రోలర్స్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు, మరి ఇందులో డిఫ్లెక్షన్స్ అనేది రావాలి కదా. సో ఆ డిఫ్లెక్షన్స్ రావాలంటే ఏంటి, ఇక్కడ మనకి స్ప్రింగ్ టైప్ని కనెక్షన్ ఇస్తేనే అది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, అందుకోసమే ఇలా ఎలక్ట్రోడైనమోమీటర్లో మనం ఏం చేస్తాము, స్ప్రింగ్ టైప్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం, డాంపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి కరెంట్ ఇవ్వగానే ఇక్కడ మనకి డిఫ్లెక్షన్ అనేది ఇట్లాగా పాయింటర్ అనేది డిఫ్లెక్షన్ స్టార్ట్ చేసి ఇట్లాగా మూవ్ అవటం జరుగుతుంది కదా. ఈ మూవ్ అవుతున్నప్పుడు మనకి మరి ఇక్కడ డైరెక్ట్గా స్టాండర్డ్గా ఉండగలగాలి. ఇది పాయింటర్ అనేది ఇట్లాగా డిఫ్లెక్ట్ అవ్వకోకుండా స్టాండర్డ్గా ఉండాలి అని అంటే మనం ఇక్కడ డాంపింగ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాంపింగ్ ఏంటిది, ఎయిర్ ఫ్రిక్షన్నే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా టైప్స్ ఆఫ్ డాంపింగ్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఈ టైప్ ఆఫ్ డాంపింగ్ ఎయిర్ ఫ్రిక్షన్స్ మాత్రమే ఎందుకు యూజ్ చేస్తామంటే రిమైనింగ్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని యూజ్ చేస్తాం కదా, దాని యొక్క ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని డెస్ట్రాయ్ అవ్వకోకుండా ఉండాలి అని అంటే ఈ టైప్ ఆఫ్ ది ఫ్రిక్షన్స్ని మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం స్కేల్ అండ్ పాయింటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ స్కేల్ అనేది ఏంటంటే మనకు లీనియర్ టైప్ ఆఫ్ ది స్కేల్స్ని మాత్రమే ఇక్కడ మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మూవింగ్ కాయిల్ అనేది ఇక్కడ మనకి లీనియర్గానే మూవ్ అవుతుంది కాబట్టి లీనియర్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పాయింటర్కి ఎడ్జ్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు షార్ప్గా ఉండే టైప్లోనే తీసుకుంటాం, ఎందుకంటే పారాలాక్సిస్ ఎర్రర్ అనేది రిమూవ్ చేయాలి కాబట్టి. అంటే ఏం లేదు, ఇప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది అనుకో, ఈ పాయింట్ దగ్గర ఉందో తెలియదు, ఈ పాయింట్ దగ్గర ఉంటుందో తెలియట్లేదు, కాబట్టి దాన్ని కరెంట్ పాయింట్లో ప్లేస్ చేయాలి అని అంటే ఈ పాయింటర్ని ఎప్పుడు కూడా మనం ప్యారలల్ షార్ప్గా ఉండే ఎడ్జెస్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫిక్స్డ్ కాయిల్ అండ్ మూవింగ్ కాయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఫిక్స్డ్ అండ్ మూవింగ్ కాయిల్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ జనరేట్ చేస్తుందని తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి వస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, ఫ్లక్స్ అనేది ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఇంట్రాక్షన్ వల్లనే మనకి పాయింటర్ అనేది ఈ స్కేల్ మీద డిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. మనం ఇక్కడ తీసుకున్న వోల్టేజ్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్స్ని బేస్ చేసుకొని, లోడ్లో ఫ్లో అవుతున్న కరెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి మూవింగ్ కాయిల్ అనేది ఇట్లాగా కరెంట్ని ఎంత పవర్ అనేది ఇక్కడ మనకి పాస్ అవుతుంది అనేది, అంటే ఎంత పవర్ అనేది మనకి మెజర్ చేసుకోవడానికి ఈ డిఫ్లెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద electrodynamometer wattmeter. Thank you.